ఇంకా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అంటే ఇంకా చేయాలి, ఇలాంటి రోల్ పడాలి నాకు అని చెప్పి. అంటే ఇలాంటి రోల్ పడాలి అంటే నాకు ప్రేక్షకులకు ప్రతి ఇంటింటికి ప్రతి ఇంట్లోకి చేరిపోవాలండి నేను. ప్రతి ఇంట్లోకి చేరిపోవాలి, అందరూ నన్ను గుర్తుపట్టాలి. అలాంటి ఓ మంచి ఎలాంటి వైల్డ్ క్యారెక్టర్ చేస్తేనే మనను జనాలు గుర్తుపడతారండి. ఇప్పుడు సాఫ్ట్గా మనం చేసేసి మనం ఏదో వచ్చామా చేసామా వెళ్ళిపోయామంటే కాదు. అంటే ఇప్పుడు రక్షణలో కోట శ్రీనివాస్ గారి క్యారెక్టర్ తీసుకోండి, మళ్ళీ మనీలో కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ తీసుకోండి, మళ్ళీ గణేష్ సినిమాలో కోట గారి క్యారెక్టర్ తీసుకోండి. అవన్నీ క్రూవల్ వైల్డ్ క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. అంటే జనాలకు అమ్మ చూస్తే ఎలా ఏంటిది భయపడిపోతారు. అలాంటిది ఒక క్యారెక్టర్ పడాలి చేయాలని చెప్పేసి ఆశ. ఓకే, మీరు సలార్లో చేశారు ప్లస్ దేవరాలో కూడా చేశారు. రెండిట్లో మీకు ఏది ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? రెండు ఫేవరెటే అండి. కాకపోతే నాకు పేరు వచ్చిందంటే బాగా వచ్చిందంటే సలార్ ద్వారా అండి. నాకు కొరటాల శివ సార్ కూడా నాకు మంచి ఆచార్యలో మంచి వేషం ఇచ్చాడు, దేవరాలో కూడా మంచి వేషం ఇచ్చాడు. రెండు నాకు ఇష్టమే అండి. సో దేవర మూవీ కూడా అట్లా డార్క్ థీమ్ లో వాటర్ లో అలానే ఉంటుంది. అవునండి, అవును. సో మీరు ఎలా అంటే ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఎప్పుడు వాటర్ అలా సముద్రం పక్కన షూటింగ్ అని చెప్పి? లేదండి, ఏం ఫేస్ చేయలేదు. బై గాడ్ గ్రేస్ అంతా ఎవ్రీథింగ్ కూల్ అండి, బాగా మంచిగా జరిగింది, అంతా బాగా జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమన్నారు? రాజాసాబ్ ఒకటి, విజయ్ దేవరకొండది ఒకటి. ఓకే, ఇప్పుడు నడుస్తుందా షూటింగ్ రాజాసాబ్? జరిగాయండి, మొన్నటి వరకు చేశాను. ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మళ్ళీ షూట్ ఉంది. సో ప్రశాంత్ నీల్ గారు, కొరటాల శివ గారు ఇద్దరి టేకింగ్లో ఎవరిది మీకు బెస్ట్ అనిపించింది? అంటే ఇద్దరు టేకింగ్లో ది బెస్ట్ టేకింగ్ అంటే ఇద్దరు లెజెండ్సే అండి. ఇద్దరు ఇప్పుడు నేను అది ది బెస్ట్ అని లేదు, ఇది ది బెస్ట్ అని, ఇద్దరిది ది బెస్ట్ అండి టేకింగ్. అతని డైరెక్షన్ అంటే డిఫరెంట్ జోనర్స్ అండి. సార్ ఒక థీమ్ ఎన్నుకుంటాడు ప్రశాంత్ నీల్ గారు, ఇతని థీమ్ సార్ కూడా మెసేజ్ ఉంటుంది. ఎవ్రీ మూవీకి ఒక మెసేజ్ ఉంటుంది సార్కి, కొరటాల శివ గారి సినిమాకి. మీరు గ్రహించండి, ఒకటి భరత్ అనే నేను కానీ, మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, ప్రతి సినిమాకి ఒక మెసేజ్ ఉంటుంది. ఇక సార్ది వచ్చేసి ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రశాంత్ నీల్ గారిది. KGF 1, KGF 2, సలార్ అదే ప్యాటర్న్లో నడుస్తూ ఉంటుంది. ఓకే, సలార్లో అసలు ఎలా వచ్చింది మీకు ఛాన్స్? అంటే సలార్లో ఎలా వచ్చిందంటే నాకు ఇదివరకు కేజీఎఫ్ ద్వారానే నాకు ప్రశాంత్ నీల్ సార్ నాకు తెలుసు అండి. అప్పటివరకు ప్రశాంత్ నీల్ సార్ నాకు తెలియదు. అంటే KGF సినిమా తర్వాత మన ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండస్ట్రీస్ అన్ని షేక్ అయిపోయాయి KGF సినిమాతో. హీరో ఎలివేషన్ KGF. సో అప్పుడు KGF 2 కోసం అని నేను బెంగళూరుకి వెళ్ళానండి. పర్సనల్గా బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ 2-3 డేస్ స్పెండ్ చేసేసి సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్ని వెళ్ళి పర్సనల్గా కలిశాను. సార్ ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండే కో డైరెక్టర్కి పిలిచేసి కాంటాక్ట్ నెంబర్కి ఇట్లా తీసుకో అని చెప్పేసి అన్నారు. సడన్లీగా సలార్కి వచ్చింది, KGF 2కి రాలేదు కానీ సలార్కి వచ్చిందండి కాల్. సో అది చేయబోయి సలార్ చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ సలార్ 2 కూడా వస్తుంది. చేస్తానండి. మీ క్యారెక్టర్ ఉందా అందులో? సలార్ 2లో ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది తెలియదు కదా, ఖచ్చితంగా నా క్యారెక్టర్ అయితే ఉంటుంది. సలార్ 2లో కూడా నెక్స్ట్ చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని. ఓకే, ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా? అంటే మేము చూసిన వాటిలో బ్రహ్మాజీ గారి లాగా అలా కొంచెం క్యారెక్టర్ రోల్స్ పడాలి నాకు అని అయితే అన్నారు. సో అలా ఏమన్నా ఇంకా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకటి అమరావతికి ఆహ్వానం అని ఒక సినిమా చేశారండి, చిన్న సినిమా. దాంట్లో కాలా క్యారెక్టర్ అని, కాలా నా క్యారెక్టర్ పేరు, బాగుంటుంది అది. అంటే డిఫరెంట్గా ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్. బ్లాక్ మ్యాజిక్ చేసి అతను నేను మంత్రాలు చేతబడిలు చేసే అంటారు కదా, సో అలాంటి క్యారెక్టర్ బాగుంటుంది. ఇప్పటి వరకు చేసింది అన్ని విలన్ రోల్సే. సో సపరేట్ జానర్ ఏమీ వెళ్ళలేదు కదా మీకు? అంటే అదే ఇష్టమా బాగా? అంటే నేను నెగిటివ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నేను పెట్టుకున్న గోల్ అదే అనమాట. నాకు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానో యాజ్ ఎ నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం ద్వారానే ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు అదే గోల్గా పెట్టుకున్నాను. రాబోయే ఫ్యూచర్ కూడా నేను ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలనేది నా ఎయిమ్ అండి. ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పేసి నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పటివరకు నేను ఒక 7-8 సినిమాలు చేశాను, చిన్న చిన్న సినిమాలు మెయిన్ విలన్గా. ఇప్పుడు ఇంకో 3 సినిమాలు రిలీజ్కి.
సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేనైతే కళ్ళమ్మ తల్లిని నమ్ముకొని నాకు ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి నేను హోప్స్తో ఉన్నానండి. సో సలార్ 2లో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంటుంది మీ నుంచి. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో. సో దాంట్లో మీ క్యారెక్టర్ ఏమన్నా ఉందంటారా? లేదండి, అయితే నేను ఇప్పటివరకు రాజమౌళి సార్ గారి సినిమాలు ఇప్పటివరకు ఏది చేయలేదు. కాకపోతే ఇది చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కొన్ని ఇప్పుడు ట్రై చేస్తున్నాను నేను, కానీ ఎప్పుడు ఎంటర్ అవుతాననేది నాకు తెలియదు ఇంకా. కానీ 100% చేస్తాను. ఆ సార్ సినిమా మూవీలో చేయడం కూడా నేను చాలా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. చాలాసార్లు ట్రై చేశాను సార్ సినిమాలో చేయడానికి, ఇప్పటివరకు నాకు సరైన లింక్ దొరకలేదు. సో ఇప్పుడు లింక్ దొరికింది, దాని ద్వారా నేను ఆ సినిమాలోకి నేను ఎంటర్ అవుతాను. ఖచ్చితంగా నేను చేస్తానండి రాజమౌళి సార్ సినిమాలో కూడా. సో ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఎవరు ఉన్నారు మీకు? అంటే అందరు ఫేవరెట్ డైరెక్టర్సే అండి. మీరు ఇప్పుడు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఒకళ్ళకి చెప్తే ఒకళ్ళు కోపం వస్తుంది. అందరు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే సార్ డైరెక్షన్ లో అయితే నా విలనిజం ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తారు అని అలా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? అంటే విలనిజాన్ని కరెక్ట్ గట్టిగా చూపించేదంటే నేను నమ్మేది ఒక రామ్ గోపాల్ వర్మ గారిని, ఒక రాజమౌళి గారిని అండి. విలన్కి హీరోకి ఎంత టెంపో ఉంటుందో అట్ ది సేమ్ బేస్ విలన్కి కూడా అదే టెంపోలో వాళ్ళు లెవెల్గా చూపిస్తారండి. విలనిజం చూపించాలంటే ఓ రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు అండి, తర్వాత బోయపాటి గారు.